18వ కీర్తన 4వ వచనం. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువరి నా మీద పడి బెదిరింపగను. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. భక్తిహీనులు వరద వచ్చినట్లు ఆయన మీద పడుతున్నారు, వరద వచ్చినట్లు. అయితే ఇక్కడ చూస్తే భక్తిహీనులు అలా పడుతున్నారన్నమాట. ఒకరిద్దరు కాకుండా కంటిన్యూగా భక్తిహీనులు వరద వలె పడుతూ వస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కీర్తనకారుడు ఏం చేశాడు? 37వ కీర్తన 12వ వచనం. కీర్తన 37, 12వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. కాబట్టి భక్తిహీనుల పని ఏమిటంటే నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు, అలానే పండ్లు కొరుకుతుంటారు. కాబట్టి భక్తిహీనుల పని ఏమిటంటే వాళ్ళ మీద పడడము, వాళ్ళ నాశనం చేయడం. ఎలాంటి భక్తిహీనులు వారు? 18వ కీర్తన 3వ వచనం. 18వ కీర్తన 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించును. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఆయన మీద పండ్లు కొరికే లేదా ఆయన మీద పడి నాశనం చేయాలనుకునే ఆ భక్తిహీనులు ఎప్పుడైతే పడుతున్నారో, వారు పండ్లు కొరుకుతున్నారో, దురాలోచనలు చేస్తున్నారో, ఈయన ఏదో విధంగా నాశనం చేయాలని ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో, అది చూచినప్పుడు కీర్తనకారుడు ప్రభుకు మొరపెట్టాడు. ఇది ఆత్మీయుని యొక్క లక్షణం, ఇది దైవమును ఎరిగిన వాడి యొక్క లక్షణం. కీర్తన యెహోవాకు నేను మొరపెట్టగా. కాబట్టి పరిస్థితి ఏదొచ్చినా సరే ఒక వ్యక్తి దేవునికి మొరపెడుతున్నాడంటే అతను ఆత్మీయుడు అని అర్థం. పరిస్థితి ఏదొచ్చినా సరే తానే ప్రయత్నం చేస్తున్నాడు, తానే డీల్ చేస్తున్నాడంటే అతని శరీరానుసారుడు అంతే. దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, క్లియర్ అన్నమాట. మనం ప్రయత్నం చేస్తున్నాము, మనమే ప్రయత్నం చేస్తున్నాము, వాడిని ఏదో ఒకటి అంతు చేయాలా, వాడిని పట్టుకోవాలి, వీని పట్టుకోవాలా, అక్కడ ఇరికిస్తే. కొన్నిసార్లు అంటారు, నాతో పెట్టుకున్నాడన్నా నా సంగతి తెలియదు, వాడిని ఎక్కడ ఇరికించాలి ఇరికిస్తాను, నాకు తెలుసు, అక్కడ వాళ్ళకని చుచ్చు పెట్టానంటే వాళ్ళ చీల మీద పడతారు. కాబట్టి ఎక్కడ చుచ్చు పెడితే ఎక్కడ కాలుతుందో యుక్తిపరులకు తెలుసు. కానీ ఇది యుక్తి మార్గం కాదు, దైవ మార్గము యుక్తి మార్గం కాదు. కాబట్టి సౌలు దావీదుని తరుముతుంటే దావీదు సౌలును నాశనం చేయడానికి ఆ విధంగా దావీదు రాజ్యంలోనే ఎవరిని ఒకరిని పన్నాగం పండి వాడిని ఒకరిని పట్టుకొని వాడిని ఒకరిని చీల్చి వాని పక్షంగా చేసుకొని వాని పక్షం పంపించి దావీదును సౌలు రాజ్యాన్ని నాశనం చేయలే. ఆ అవసరత లేదు, ఆ ప్రయత్నము అవసరం లేదు. ఇది ఎలాంటి మార్గం అంటే నీ పక్షంగా దేవుడు దిగుతాడు. అలా దిగుతున్నాడంటే నువ్వు ఆత్మీయుడు, నువ్వు దిగట్లేదంటే నువ్వు శరీరానుసారుడు. కాబట్టి ఎవరైతే దేవుడు నా పక్షంగా పని చేస్తున్నాడు, నా శత్రువుల చేతుల నుండి, కాబట్టి ఈ భక్తిహీనుల చేతిలో నుండి నా దేవుడైన యెహోవా నన్ను రక్షించుచున్నాడు, నన్ను కాపాడుచున్నాడు. కాబట్టి ఆయన నా మొరను ఆయన ఆలకిస్తున్నాడు, నా ప్రార్థన ఆయన చెవియొగ్గుచున్నాడు, ఆయన నా పక్షంగా పని చేయుచున్నాడు అని ఎవరైతే నమ్ముచున్నారో వారు ఖచ్చితంగా ప్రభును చెప్పండి ఆరాధిస్తారు, కృతజ్ఞత చెల్లిస్తాడు. ఏమంటారు? యెహోవా కీర్తనీయుడు. ఎందుకంటే నా ప్రభు నా పక్షంగా పని చేస్తున్నాడు. సోదరుడ సహోదరి, మనము మొరపెట్టినప్పుడు ఎప్పుడు మనకి ఏదొచ్చినా ఆయన దగ్గరికి పోతాం. అర్థమవుతుందండి? మనకి ఏదొచ్చినా సరే, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, 10 రూపాయలు అవసరం కావచ్చు, 10 లక్షలు అవసరం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని దగ్గరికి పోతాం. ఇది ఎలా ఉంది? కాబట్టి ఎవరైతే దేవునికి మొరపెట్టారో, ఎవరైతే దేవుని దగ్గర పొందుకుంటున్నారో, ఎవరికి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడో వాళ్ళు ఖచ్చితంగా అంటారు ఆయన కీర్తనీయుడు, ఆయన ఆరాధింపదగిన వాడు, స్తుతులు అర్పించదగిన వాడు. ఎందుకంటే ఆయన నా మొర ఆలకించాడు, ఆయన ఆలకించుచున్నందుకు కృతజ్ఞతలు.